రోజు ఒక విషయాన్ని చెమ్మటం. ఉమ్, ఒక రెగ్యులర్ యాక్టివిటీ. ఇప్పుడు ఒక గనుల్లో తనిఖీ చేయడం అధికారుల డ్యూటీ. అవును. ఎందుకు తనిఖీలు చెయ్యరు అని రాయడం చూసానే. ఉమ్, నాలాంటి వాళ్ళని రాశాం. అక్కడ గనుల్లో ఇట్లా అక్రమం జరుగుతూ ఉంది, పట్టించుకోవట్లేదు ఏంటని రాయడం చూసా. ఉమ్, తనిఖీ చేస్తే అది వేధించడానికి అని రాయడం ఇప్పుడు చూస్తున్నాం. ఉమ్, తెలుగుదేశం హయాంలో తనిఖీ చేస్తే లోకోద్ధరణ కోసం, ఇప్పుడు తనిఖీ చేస్తే లోక వినాశనం కోసం అన్నటువంటి తరహా ప్రతి దాంట్లో ఒక విషయాన్ని చెబుతున్నారు. సరే, అది నిజమేనేమో అనుకుంటున్నారు జనాలు కొంతమంది. ఉమ్, ఆ విధమైనటువంటి విషయాన్ని 5 ఏళ్ల నుండి రోజు పదే పదే మాట్లాడి మాట్లాడి అవును. ఆ బ్రాహ్మడును మేకా కథలాగా తయారైంది. ఉమ్, ఇప్పుడు అట్లాంటి స్టేజ్ నుంచి కొత్త సీను మారింది ఏంటంటే, జనం చూసిన దాంట్లో, జనం చేస్తున్న దాంట్లో కూడా తప్పుడు ప్రచారం చేయడం ద్వారా ఉమ్, వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు. ఇక వీళ్ళు చెప్పే మాట ఏది నిజం కాదు అన్నట్టు. ఉమ్, నిన్న ఉదయం నుంచినే జనాలు అవును. మనకు రోడ్ల మీదనే కనబడుతున్నారు. అవును, పొద్దున్న బారులు తీరి బస్సులు, ఎట్లా పోతున్నారు అవును. అనేది, అటు బై రోడ్డు హైవే మీదకి పోతే ఉమ్, పోతూనే ఉన్నారు వాళ్ళు. అవును, అవును. అట్లాంటిది జనాలు లేరని, ఉమ్, ఖాళీగా ఉన్న ఒక స్థలం ఫోటో వాడు చూస్తే 10 మంది కూడా లేనట్టు, ఉమ్, అంత వెర్రితనంగా వార్త. రెండవది, మందు కొడుతున్నారు. తెలుగుదేశం దగ్గరికి వెళ్ళేవాడు మందు కొట్టక చాలా జ్యూసులు తాగుతారా? పవిత్రంగా ఉంటున్నాడు, పానకం తాగుతారా ఏంది అక్కడ? పానకం తాగుతున్నాడు, ఉమ్, లేకపోతే బిర్యానీలు తింటున్నారు రోడ్ల మీద, అట్ట తిరుగుతున్నాడు, ఎట్ట తిరుగుతున్నాడు అంటే ఆడిదోనో ఆడు తిరుగుతాడు. ఒక ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేస్తాడు వాడు, అవును, అవును. దాంట్లో అదో తృప్తి. అందులోకి ఎండలో అంతసేపు ఉండాలంటే బిర్యానీ తినాలి. ఏం తినకుండా నోరు కట్టు కూర్చుంటారే ఏంది? వాళ్ళ దాన్ని అయ్యంతా తీసుకొచ్చేసి